తమిళనాడు ఎన్నికల్లో తాజా పరిణామాలకు సంబంధించి ఏదైతే ఎన్నికలు పూర్తయినటువంటి నేపథ్యంలో చేడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. తమిళనాడులో ముఖ్య పార్టీలు డీఎంకే మరియు ఏఐడిఎంకే, అవి కాక కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు, ఇతర చిన్న చితక ద్రవిడ పార్టీలు కూడా ఉన్నాయి. అయితే సాధారణంగా అన్ని ఎన్నికలు డీఎంకే మరియు ఏఐడిఎంకే కూటమిల మధ్యనే జరుగుతున్నాయి. ఈ రెండు ముఖ్య పార్టీలు కాగా మిగతా పార్టీలు ఏదో ఒక పార్టీ కూటమిలో ఉండి పోటీ చేయడం కానీ, బేరాలు కుదరకపోతే విడిగా పోటీ చేయడం కానీ చేస్తూ వస్తున్నాయి. అయితే మిగతా రాష్ట్రాలకు భిన్నంగా తమిళనాడులో ఒక విచిత్ర పరిస్థితి ఉంది. అదేంటంటే రెండు ముఖ్య పార్టీలైన డీఎంకే మరియు ఏఐడిఎంకే పార్టీలకు సాలిడ్ ఓట్ బ్యాంక్ అనేది ఏ ఎన్నికల్లో 20-25% దాటి ఉండడం లేదు. అంటే 20-25% ఆ పార్టీల కోర్ ఓట్ బ్యాంక్, అంటే అదే పార్టీలకు ఖచ్చితంగా పడే ఓట్ల శాతం. అంటే ఈ రెండు పార్టీల కోర్ ఓటర్లు కలిపితే 40% అనుకుంటే, మిగతా చిన్న చితక పార్టీల ఓటర్లు 10% అనుకుంటే, మిగతా 45% ఓట్లన్నీ ఫ్లోటింగ్ ఓట్లు, అంటే తటస్థంగా ఉండే ఓటర్లు. వీళ్ళలో సగం మంది కంటే ఎక్కువ ఏ కూటమి వైపు మొగ్గు చూపితే వాళ్ళు ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ మీద అసంతృప్తితో ఉన్న ఫ్లోటింగ్ ఓటర్లు అందుకే అటొకసారి ఇటొకసారి ఓట్లు వేస్తారు.